ఇదొక పర్యావరణ విధ్వంసం. 6.60. ఒక గంటలోనే సుమారు 80,000 నుంచి 1,00,000 చెట్ల వరకు కూలిపోయాయి. తెలంగాణలోని ములుగు జిల్లా ఏటూరి నాగారం వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఎవరో పెకిలించేసినట్లుగా ఇలా పడిపోయాయి చెట్లు. ఆగస్టు 31న భారీ వాన, బలమైన గాలుల వల్ల సుమారు 820 ఎకరాల్లో చెట్లు కూలిపోయాయి. Actually, we experienced a very peculiar natural phenomena where nearly around 820 acres of forest land were totally massacred. And we believe nearly 80 to 80,000 to 1 lakh trees have been either uprooted, damaged or broken. Almost all trees, they got uprooted, barring a few trees where the crown was removed. Surprisingly, I have put in nearly 37 years of service. I have never come across such an incident in my life. ఆ బలమైన గాలులకు దగ్గరలోని గ్రామాల్లోని కొన్ని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఇంతవరకు అయితే అన్నారు చూడలేదు గాలి. ఇన్నే పుట్టినా ఇన్నే పెరిగినా కానీ చూడలే. చెట్లు కూలిపోవడానికి ఖచ్చితమైన కారణం తెలుసుకోవడానికి సెప్టెంబర్ 24న హైదరాబాద్లో వర్క్షాప్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా పరిశోధనా సంస్థల నుంచి శాస్త్రవేత్తలు ఇందులో పాల్గొన్నారు. బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఏర్పడిన 2 సైక్లోనిక్ సర్క్యులేషన్స్ ఏటూరి నాగారం అడవులపైన ఢీకొట్టుకున్నాయని, దాంతో భారీ వానతో పాటు అత్యంత వేగంతో గాలులు వీయడంతో ఈ నష్టం జరిగినట్లు అధికారులు, పరిశోధకులు అంచనాకొచ్చారు. అధికారులు చెప్పిన దాని ప్రకారం చెట్లు కూలడానికి మరొక కారణం ఇక్కడి నేల. బాగా సారవంతమైన నేల కావడం వల్ల పోషకాల కోసం వేర్లు బాగా భూమి లోతులకు వెళ్లాల్సిన అవసరం లేదు. భూమికి సమాంతరంగా పాకాయి. దీంతో వేర్లు లోతుగా లేకపోవడం వల్ల చెట్లు నిలబడలేకపోయాయి. ఇలా భారీ స్థాయిలో చెట్లు కూలిపోవడం పెద్దగా వాతావరణ మార్పులకు దారితీయదని, స్థానికంగా ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ మీదనే ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. And I am very sure within 5 years there will be full of this kind of growth. అధికారులు చెప్పిన ప్రకారం 1996లో కూడా మధ్య భారతంలోని నౌరాదేహి అటవీ ప్రాంతంలో వేలాది టేకు చెట్లు కూలిపోయాయి.